హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మరి ఈరోజు రెసిపీ వచ్చేసి పుల్లగా నోటికి రుచికరంగా ఉండే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి, ఉసిరికాయ పచ్చడి. సో మరి ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామా? వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ పచ్చడి చేసుకోవడానికైతే ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు అయితే వేసుకోవాలి. వీటిని నీట్గా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక 4 ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. ఇది అప్పటికప్పుడు చక్కగా చేసుకునే పచ్చడి అనమాట. మనం రోటి పచ్చళ్ళు చేసుకుంటాం కదా, ఆ విధంగా ఇది పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఇవి వేగిపోయిన తర్వాత ఈ విధంగా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూను ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఇంకో టీ స్పూను ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఉసిరికాయలు తక్కువ తీసుకున్నాం కాబట్టి ఇంత సరిపోతాయి. అలాగే దీంట్లో ఒక 5 ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులోకి 1 రెమ్మ చింతపండు వేసుకోవాలి, చాలా తక్కువగా. ఇవి కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు, ఆవాలు అయితే ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. అవి కాస్త నలిగాక ఉసిరికాయలు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పట్టుకుని తర్వాత ఉసిరికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఇంకా మెత్తని పేస్ట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి పోపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆవాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ పచ్చడి అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఉసిరికాయలు ఇప్పుడు బాగా దొరుకుతాయి కాబట్టి ఇలా అప్పటికప్పుడు కూడా ఇలా చేసుకుని తింటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూను పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు కూడా కొంచెం ఫ్రై అవ్వగానే ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి చట్నీ, మనం మిక్సీ పట్టుకున్న చట్నీ ఉంది కదా, అది వేసేసుకుని అది కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు మనకి చక్కగా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఆ పచ్చడి అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఉసిరికాయ నిల్వ పచ్చళ్ళే ఎక్కువ తింటాం కదా, అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటే కూడా బాగుంటాయి. అప్పటికప్పుడు టిఫిన్స్లోకైనా రైస్లోకైనా కూడా బాగుంటాయి. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ ఉసిరికాయ రోటి పచ్చడి అయితే చూసారు కదా. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారితో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయించి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.